భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 16వ జాతీయ జనగణనలో భాగంగా ప్రకాశం జిల్లా దోనకొండలో మండల స్థాయి ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లకు శిక్షణ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమం స్థానిక విశ్వభారతి విద్యాలయంలో నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి దోనకొండ తహసీల్దార్ ప్రారంభించగా ఎంపీడీఓ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఫీల్డ్ ట్రైనర్లు శ్రీహరినాథ్, జయరామరెడ్డి ఆధ్వర్యంలో ఈ శిక్షణ కార్యక్రమం కొనసాగుతుంది. ఏప్రిల్ 9 నుండి 25 వరకు 3 విడతలుగా ఈ శిక్షణ నిర్వహించి ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించనున్నారు. ముఖ్యంగా డిజిటల్ విధానంలో డేటా సేకరణ, మొబైల్ యాప్ వినియోగంపై ప్రాక్టికల్ శిక్షణ అందిస్తున్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడారు. దేశ అభివృద్ధి, భవిష్యత్తు ప్రణాళిక రూపకల్పనకు జనగణన అత్యంత కీలకమని పేర్కొన్నారు. ప్రజలు సహకరించి తమ ఇళ్లకు వచ్చే ఎన్యూమరేటర్లకు ఖచ్చితమైన సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, శిక్షణ పొందుతున్న సిబ్బంది, పాఠశాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. దొనకొండ మండల ప్రజానీకానికి ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ప్రస్తుతం భారతదేశ జనాభా గణన 2025 అనేది ప్రారంభమైంది. ఆ నేపథ్యంలో భాగంగా ఎన్యూమరేషన్ చేయడానికి సూపర్వైజర్లను, ఎన్యూమరేటర్స్ను కూడా నియమించడం జరిగింది. ప్రస్తుతము మనకు మే 1వ తారీఖు నుంచి మే లాస్ట్ వరకు కూడా ఈ ఇళ్ల గణన మరి ఇళ్ల జాబితా అనేది మొదటి విడతగా చేస్తారు. తర్వాత ఫిబ్రవరి 2027 నుంచి జనాభా గణన అనేది స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఈ ఇళ్ల జాబితా, ఇళ్ల గణన నిమిత్తం అని చెప్పేసి మనం ఆప్షన్స్ అందరినీ ఎన్యూమరేటర్స్గా కూడా నియమించాము. ఇది మే 1 నుంచి కూడా స్టార్ట్ అవుతుంది. తర్వాత వచ్చేసి ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ కూడా చేసుకోవచ్చు. అంటే ఎవరికి వారే వ్యక్తిగతంగా వాళ్ళ యొక్క వివరాలను కూడా నమోదుపరచుకోవడానికి ఒక యాప్ అనేది ప్రభుత్వం వారు ప్రవేశపెట్టారు. అది census.gov.in/సెల్ఫ్ ఎన్యూమరేషన్ SE అనే యాప్ దగ్గర డౌన్లోడ్ చేసుకొని వ్యక్తిగత వివరాలను కూడా అందులో నమోదుపరచుకునే యొక్క వివరాలు కూడా ఎన్యూమరేటర్స్కు తెలియజేసి ఆ గణనలో కూడా వాళ్ళు కూడా భాగస్వాములు కావాలి. ఇవన్నీ కూడా ప్రస్తుతం మనకు 10 సంవత్సరాలకు ఒకసారి కూడా ఈ జనాభా గణన జరుగుతుంది. మనకు 2011లో ఆఖరిసారి జరిగింది. తర్వాత 2021లో జరగవలసిన జనాభా గణన అనేది కరోనా వల్ల, ఇతర కారణాల వల్ల అది వాయిదా పడి 16 సంవత్సరాల తర్వాత ఇప్పుడు 2026లో జరుగుతుంది. కనుక ప్రజలందరూ గమనించుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఎన్యూమరేటర్స్ మీ ఇంటి వద్దకు వచ్చినప్పుడు సరైన సమాచారం అందజేసి దీన్ని సక్సెస్ చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.